శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 18. రవిదాసును గురించిన వర్ణనము. శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనము. నేను బ్రాహ్మణద్వయంతో కలిసి తురుంగొడ్డ కురువపురము చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారు దివ్యమంగళ స్వరూపము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారము చేసుకోమనిరి. నేను పాదములను స్పర్శ చేసినప్పుడు తన కమండలము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమీయూ మాట్లాడకుండానే అతి తీయని కంఠస్వరముతో దివ్యశ్రీ చరణుల వారు, నాయనా శంకర్ భట్టు, నీ ఎందలి ప్రేమోతీశమైన నిన్ను ఇచటకు ఆకర్షించి తిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకు అభయప్రదానమునరింప సశక్తిమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తము నా మస్తకముపై ఉంచిరి. నాలోని కుండలీ శక్తి ఒక్కసారి విజృంభించి నన్ను వివసుని చేసినది. నా కంటి ఎదురుగా ఉన్న సమస్త విశ్వము అంతర్ధానమగునట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరములను దహించి వేయుచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి. హృదయ స్పందనము, నాడీ స్పందనము నిలిచిపోయినవి. నా మనసు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యములో నిలిచినది. నా హృదయమునందలి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యముతో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో ఉంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయములు పొందుచున్నవా అను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనునది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో ఉంటిని. ఇది అంతయు నాకు చిత్ర విచిత్రముగా ఉండెను. అంతటా శ్రీపాదులు వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలంలోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చి తిని. జగత్తునకు ఆది గురువులైన శ్రీ వల్లభ స్వామి 1000 తల్లుల ప్రేమను మురిపించడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచు మందహాసము చేసిరి. మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని వారి దివ్య శ్రీ చరణములను స్పృశించుటకు గాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూచి, నీతో వచ్చిన ఈ 2 అగంతకులు ఎవరు అని ప్రశ్నించిరి. ప్రభు, దివ్య చరణులు దర్శనము కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయనా వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థము వీరినే అడిగి తెలుసుకొనవచ్చు అనెను. అంతటా ఆ బ్రాహ్మణులిద్దరూ, అయ్యా మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహము లేదు అని మమ్ములను ముసల్మాను చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభుల వారు క్షణ లీలా విహారి. నేను నిర్దాంతపోయి తిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద వల్లభుడనే పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువై శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి యందు భక్తి భావము సంపూర్ణముగా కలిగి ఉండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలు ఉందురు. అట్టి గోవులేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతో ప్రీతిపాత్రులు. గోక్షీరము తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మ ఎత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదుల యందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధము గల అనేక మేకలు తమ నీచ జన్మ నుండి విముక్తి అయి ఉత్తమ జన్మలు పొందును. శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మ పొందును.
యజ్ఞపశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మలో పొందింపగలిగినంత యోగబలము తపోబలము యజ్ఞము నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధముగా యోగి తపోబలము లేక నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మకర్మలు మారుచుండును. మ్లేచ్చుడైనను మహా తపస్శాలి అయినను గోమాంస భక్షణ చేసినను అయ్యాది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధము కల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశింపబడినది. కురుక్షేత్ర సంగ్రామము ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించునా అని కృష్ణుడు వెతికెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహము ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు బిడ్డ తండ్రికి ఆహారము కొని తెచ్చెను. ఆహారము భుజించిన రైతు తన వద్ద ఉన్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేసెను. నరుకుచున్న తండ్రి గాని నరకబడే కుమారుడు గాని నరుకుట అను క్రియ జరిగినప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా ఉండిరి. సమాజ క్షేమమునకు ఆహారము కావలెను. పంటలు పండించుట అనుదది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు యొక్క తన ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశముని కౌరవ పాండవులకు రాబో కాలములో యుద్ధక్షేత్రముగా ఉండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంత మాత్రము సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్య వశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించి నా ఆవాజ్య కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యము పొందగలిగితిరి. ఇది మహాభాగ్యముగా అపూర్వమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయి నమస్కారములకు నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలములోని పవిత్ర జలము మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చట నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చూసెదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మమును అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మలోనూ జన్మాంతరములోనూ సంతానమై జన్మించి మిమ్ములను అనేక రకాలుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించేది కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించురుగాక. అయితే నా దర్శన భాగ్యము పొందిన మీరు అనేక శతాబ్దాల తరువాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేరుతో ప్రసిద్ధులైన నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అనే పేరు కలిగిన విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరుగాక. మరాఠా దేశమందు శిథిలా గ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రమగును. అచటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుంగల్లనీయము. అది శిలా అక్షరముల వలె మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశము వీడిపోవలసినది అని వారిరువుని ఆజ్ఞాపించిరి. నేను శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజకుడొకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదుల వారితో పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటికి శ్రీపాదుల వారు వాని యందు నిర్లక్ష్యముగా ఉండిరి. తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసము చేసిరి. దీని కారణము ఏమై ఉండునా అని ఆలోచించసాగితిని. వారి చిరునవ్వుతో కరుణా దృష్టిని నా వైపు ప్రసరించుచు నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనపడసాగెను. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు. కురుంగడ్డ వైపు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములు చక్కగా అభ్యసించిన పండితుడొకడుండెను. తాను బ్రాహ్మణ జాతికి చెందినవాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల సృష్యతా దోషము కలుగునని, అందుచేత తన ఒక్కడినే కురుంగడ్డకు తీసుకోపోవలనని ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యము చెల్లించవలసినదని రవిదాసు పలికెను. నేను మహాపండితుడను, శ్రీపాదుల వారి కడకు పోవుచున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి
భూరి సంభావననిచ్చును, దాని నుండి నీకు మూల్యము చెల్లించిదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనెను. పడవ ప్రయాణం సాగుచుండెను. మాటల సందర్భమున రవిదాసుకు పురాణ ఇతిహాసముల గురించి కూడా ఏమీయూ తెలియదని పండితుడు గమనించి, ఓయి, నా జన్మ చరితార్థము పురాణ ఇతిహాసాల గురించి కించిత్తు కూడా పరిజ్ఞానము లేని నీ జన్మ 4/3 వంతులు వ్యర్థమయ్యెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహము మిక్కుటముగా ఉండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువలన మీ జీవితము 100కి 100 వ్యర్థమే అనెను. రవిదాసు శ్రీపాద వల్లభుల నామమును ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుగొట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యమున గోచరించెను. అది అంతయు శ్రీపాదుల వారి మహిమ అని రవిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటి అంతటిని బయటకు పారదోలుచుండెను. ఇద్దరూ శ్రీపాదుల వారి దర్శనానికి వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కాని ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి. రవిదాసుతో వచ్చిన పండితుణ్ణి మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, ఓయి, పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడవై ఉండి సద్వంశమును జన్మించి పుణ్యమును సముపార్జించుకునుటకు బదులుగా పాపమును మూటగట్టుకొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభపెట్టితివి. సుఖముగా కాపురము చేసుకునుచున్న వకానొక రజిక వనిత రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడుగత్తిగా చేసుకుంటివి. రజకుని భార్య విధిలేని పరిస్థితిలో నీ ఉంపుడుగత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనసులో నిన్ను నిరంతరము శపించుచూనే ఉన్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండలైనందులకు మానసికముగా చెప్పరానంత క్షోభను అనుభవించుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈరోజు నిన్ను ఇక్కడికి ఆకర్షించి తిని. ఈరోజు నీ జాతకం ప్రకారం మరణము లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతము మరొక 3 వర్షములు ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములో దురాచార ప్రవర్తనను మార్చుకునుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసేదను. నీవు పండితుడివే, సందేహము లేదు. నీ విద్వత్తును సంభావన ఇవ్వమందువా, లేక మరో 3 వర్షములు ఆయువుని ఇవ్వమందువా? తక్షణమే సమాధానం ఇవ్వవలసినది అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడి నోటి మాట మూగవాని వలె ఉండెను. వాని హృదయములో తన ఆయుష్ పెరగవలే అనే కోరిక ఉండెను. కానీ నోట మాట రాలేదు. శ్రీపాదుల వారే నీ హృదయమునందలి కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను. నీవు ఉంపుడుగత్తిగా చేసుకున్న రజిక వనిత వచ్చే జన్మలో నీకు భార్య కావలసి ఉన్నది. కాని ఈ జన్మలోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మలోని ధర్మములు ఆ జన్మకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజిక దంపతులు మహారాజ భోగములు అనుభవించెదురు. నీవు నపుంసక జన్మ నొంది ఆ రజిక వనితకు సేవలు చేయుచు కర్మ ఫలమును అనుభవించెదవు. నీవు ఈ 3 వర్షాలలో కొన్ని సత్కర్మలు ఆచరించి అన్న వస్త్రములకు లోటు లేకుండా రజిక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మలను ఆచరించిన రజిక దంపతులకు సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతలను అనుభవించెదవు. మరణము పొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యము చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్తు దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమి నుండి వైతొలగవలసినది అని ఆజ్ఞాపించిరి. ఆ పండితుడు వెడలిపోయిను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులు ఉతుకుటాయు ఆ ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరుచుటయు మొదలుగున్న సేవలు చేసుకొనుచుండెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకునేవారు. శ్రీపాదుల వారు ప్రసన్న వదనముతో వాని నమస్కారములు స్వీకరించేవారు.
రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారములకు ప్రతీకగా అనేక వందల మంది చేత నమస్కరింపబడే మహాయోగము కలుగునని తన తండ్రి తనకు చెప్పి ఉండెను. అయితే ఈ నమస్కారములు వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగునని కూడా తన తండ్రి చెప్పి ఉండెను. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమితానందముతో ఉండెను. రవిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతి జనముతో కలిసి జలక్రీడలాడుట గాంచి తను కూడా మహారాజు జన్మ ఎత్తిన బాగుండునని మనసున తలంచెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి పోవునప్పుడు వారితో సంభాషించు సందర్భమున ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునికి యవన వంశము అందు వైఢూర్య నగరమున జన్మించినట్లు వారు వసంగిరి తాము నృసింహ సరస్వతి అవతారమందు వానికి దర్శన భాగ్యం ఇచ్చేదనని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూసిరి. రవిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రములకు అగుపడిన ఈ వింత దృశ్యములను చూచుచు నేను సంభ్రమ ఆశ్చర్యములకు లోనైతిని. నేను స్వస్థుడునైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసము చేసిరి. క్షణ క్షణ లీలా విహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యలు తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచటికి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరూ మందహాసంతో అచటి నుండి వెడలుచుండిరి. వల్లభేషునకు శ్రీపాదుల కృపతో అక్షయ పాత్ర అనుగ్రహము. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచటికి వచ్చెను. ధూళి దూసరిత దేహముతో ఉండెను. అతడు కాశ్యప గోత్రీకుడు, ఆపస్సంభూత్ సూత్రుడు. వల్లభేశ్వర శర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురమందలి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకొనెను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్య హస్తములను పైకి చాచిరి. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీరనబడు పాయసముండెను. అచట సమావిష్టులైన శిష్యగణములకు దానిని పంచిపెట్టవలసినదని శ్రీపాదుల వారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచెనను పాత్ర యందు పాయసము మాత్రం నిండుగానే ఉండెను. తన శిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యము రవిదాసుకు అప్పగింపబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామి ప్రసాదము వితరణ గావింపబడెను. శ్రీపాదులు వల్లభేషుని తమ దగ్గర కూర్చునమనిరి. వల్లభేషుని ప్రక్కనే నేను కూర్చుంటిని. నా ప్రక్కన సుబ్బಣ್ణ శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండెను. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధము కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతటా శ్రీపాదుల వారు, నేనుండగా నీకు భయమెందులకు? పాపము ఉన్న చోటనే భయముండును. ఈ వల్లభేషుడే నీకు అల్లుడు. సుబ్బಣ್ణ శాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేషుని పితృదేవతలు చాలా ఆగ్రహముగా ఉన్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తిగా కముగా చేసేడి పిండ ప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యదా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్తి మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములు చదవవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహా దుర్లభమైనది. పీఠికాపురము నందలి మల్లాదివారు, పైండావారు, వచ్చవాయి వారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానిని నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు అను మహాదుష్ట శక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధ నివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖముతో రొగ్గెడి వారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపిరి. ఈ దివ్య భాషణము చేయు సందర్భమున శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జాలువారినవి. దగ్గుప్తిక చెందిన గొంతుతో శ్రీపాదుల వారు మల్లాది వారి
పైండావారి వచ్చవాయి వారి వంశముతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరుకునేమోనని నేను వారి వంట ఇండ్లలో సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవుచుందును. వారే కాదు, ఎవరైనానూ సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్లలో నేను పసిబాలుడనై తిరుగుచుండెను. నా అడుగుల సవ్వడి వారి హృదయాలలో సదా ప్రతిధ్వనించును. రాత్రివేళ ఎందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆర్తతో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందుటకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధిలో ఉన్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుంగల్లనీయమము అని ఆజ్ఞాపించిరి. మేము ఏరు దాటి ఈవలి ఒడ్డున ఉన్న పల్లెకు చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను, కానీ ప్రేత సంస్కారముల గురించి, ఆయా మంత్రాల గురించి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములు చదువుట గురించి విననూ లేదు, కననూ లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానమున కూర్చుండెను. అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బన్నకే ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రాలతో వారికి వివాహము జరిపింపబడెను. మంగళసూత్రమునకు బదులు పసుపు కుంకుమ కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరగకపోవుటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేషునకు తల్లియు తండ్రి కూడా లేరు. కన్య తల్లిదండ్రులు, వరుడు, పురోహితుడు, నేను కలిపి 5 మాత్రమే. ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనమునకు పోయితిమి. శ్రీ స్వామి మమ్మల్ని ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు సెలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించెను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన ఎడల కురువపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకునెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మొక్కు తీర్చుటను వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్త రూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకులు మాత్రం ఉన్నవి. అతడు తన ధనమును తీసుకొని కురుంగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమున అతనితో కలిసి వచ్చి వల్లభేషుణ్ణి వధించినారు. అతడు తన తల నరకబడిన సమయములో శ్రీపాద శ్రీవల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపములో వచ్చి 3 దొంగలను వధించెను. 4వ వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు, ఈ 3 దొంగలను మార్గమధ్యంలో తనను కలిసినారనియు ప్రలోభపరిచేడి వారి మాటలకు లోనయ్యి వారితో కుమ్మక్కైనాననియు తనను రక్షించవలసినదని వేడుకొనెను. దయాతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెము విభూదిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనెను. వాని తలయు మొండెము అతికించవలసినదనియు ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునర్జీవితుడయ్యెను. ఆ దొంగల వలన జరిగిన వృత్తాంతమంతయు వల్లభేషుడు తెలుసుకొనెను. వానికి జరిగిన ఆనంద ఆశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించినందులకు పరితపించెను. వల్లభేషుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతో సంతసించెను. వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకొనెను. 1000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్తోమతలో 4000 మందికైనా సునాయాసముగా అన్న సంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతీకగా 4000 మంది బ్రాహ్మణులకు కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము.
కొంతసేపైన తదుపరి కండ్లు తెరవవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. తదుపరి శ్రీపాదుల వారు, మా సన్నిధిలో కారణము లేని కార్యము జరగదు. సృష్టి విధానము విచిత్రముగా ఉన్నది. నిరాకారుడైన నేను నరాకారమును మీ ముందునకు వచ్చుట కడు చోద్యము. నిర్గుణుడైన నేను సద్గుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులే లేని, అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవం అగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులు నా కరస్థమయి ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువును కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే. అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని, ఇది అజ్ఞానమని మీకు బోధ చేయు సర్వజీవులను అనేక విధములుగా మాయలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్మలను ఆదుకొని సంరక్షించు అనాది తత్వమునే నేను. అన్ని జీవుల్లోనూ నేనే అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తితత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలయనే కాని అవి మీకు వ్యక్తమై అనుభవము ఇచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది అని సెలవిచ్చిరి. పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారముగా చెప్పుచుండా ఎప్పటి నుండియో ఘంటానాదము వినబడినది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీ చరణముల మ్రోలవాలినది. కొద్ది క్షణాల అనంతరము అందరూ చూచుచుండగా అది అంతర్హితమైనది. స్త్రీల యందు శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదులు ఇట్లనిరి: ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్య ఫలములను ప్రసాదించు మహా అవతారము. మా నామస్మరణ చేయకుండా ఏ అవధూత కూడా పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములను జయింపలేడు. ఓయి వల్లభేష, వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలము చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకాలుగా అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానము కూడా నీయందు వైరవభావము కలిగి ఉన్న విషయము కూడా మాకు అవగతమే. చనిపోయిన మీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ముగ్గురు దొంగలను వధించెదము. నాలుగవవాడు స్వల్పదోషి గనుక విడిచిపెట్టెదము. శ్రీపాదుల వచనములు విని వల్లభేషుని భార్య కంటనీరు పెట్టుకొనుచున్నది. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి: అమ్మా, శ్రీపాద శ్రీ వల్లభుడునైన నేను ప్రతి స్త్రీయందు నాకు జన్మ ఇచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూచుచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికినీ పసిబిడ్డనే. నీవు దుఃఖింపొకము. నేనిచ్చడి ఈ పసుపు కొమ్ము భద్రపరుచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించెదవు. మా శాసనము శిలాశాసనము. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యము కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశము చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలచితిని. అందులకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడయి నృసింహ సరస్వతి అను పేరు మా తదుపరి అవతారము ఆవిర్భవించుచున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును కూడా చిరస్థాయిగా చేయదలచితిని. దానికి ప్రతీకగా నృసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తల మా తాతగారి రూపమునే పోలి ఉండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించి తిని. మీరిప్పుడు చూచిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారి ఇంట ఉండేది. అది నా సంకల్పమున సాధనకులకు గ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమిపై పొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టు నీవు రచించెడి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమై 18వ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ గంట అనేక ఆకారాలలో మారి పరిణామములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొను.
మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానము ఏర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయ ధ్వాన రూపమైన గంటను పీఠికాపురము పంపించెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.